మీరు ఒక పర్టికులర్ టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ చేంజ్ చేసి ఉంటారు, కలర్ చేంజ్ చేసి ఉంటారు యూజింగ్ సిఎస్ఎస్. ఇది మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేసి చేంజ్ చేయొచ్చు అంటే 100% చేంజ్ చేయొచ్చు. అది కూడా ఒక యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఆధారంగా చేంజ్ చేయొచ్చు అంటే ఇది కూడా చేయొచ్చు అనమాట. సపోజ్ నేను రెడ్ ఇచ్చాననుకోండి, వేరే వాళ్ళు మనకి ఎల్లో ఇచ్చారనుకోండి, సో నాకు రెడ్ వేరే వాళ్ళకి ఎల్లో, అలా కనిపించే విధంగా మనం చేంజ్ చేయొచ్చు. సో ఇది మనకి 50 days వీడియో ఛాలెంజ్లో 4th వీడియో. నెక్స్ట్ వచ్చే 46 వీడియోస్ మీకు యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటాయి. రాసి పెట్టేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసి ఉంచండి. అలానే ప్రీవియస్ 3 వీడియోస్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డెఫినెట్గా చూడండి. సో నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు మా సీనియర్ ఎప్పుడైతే ఒక కంపెనీకి సెలెక్ట్ అయ్యారో తనకి ఫస్ట్ చేయమన్న ప్రాజెక్ట్ ఇదే అనమాట. ప్రాజెక్ట్ అంటే బేసిక్గా ట్రైనింగ్లో మనం ఏం నేర్చుకుంటాం అని వాళ్ళు చూస్తారు కదా, సో ఇదే వాళ్ళకి చెప్పారనమాట. సో అప్పుడు ఉన్నాను కదా, చేసి ఇచ్చేసాం. సో ఇది మీరు నేర్చుకోండి, నెక్స్ట్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది మొత్తం మనం జావాస్క్రిప్ట్లో రాస్తాం, ఏం కోడ్ ఉండదు, జస్ట్ ఒక బేసిక్ కోడ్ అయితే ఉంటుంది. సో వీడియోని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో ఇక్కడ చూడొచ్చు 50 days ఛాలెంజ్ అండ్ ఫోల్డర్ ఉంది కదా, నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను Day 4 ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ప్రీవియస్ 3 వీడియోస్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతాయి. సో ఇక్కడ సింపుల్గా Day-4 అనమాట. ఈరోజు ఏమో నేర్చుకోబోతున్నా, ఏదైతే టెక్స్ట్ యొక్క కలర్ ఉందో అండ్ సైజ్ ఉందో అది మనం చేంజ్ చేయడం నేర్చుకుంటాం. ఎలా? జావాస్క్రిప్ట్ యూజ్ చేసి చేంజ్ టెక్స్ట్ కలర్ అండ్ సైజ్ అని పెట్టాను యూజింగ్ జావాస్క్రిప్ట్. మీరు ఇంకా అర్థం చేసుకోండి, సరేనా? సింపుల్గా అలా ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను అండ్ దీన్ని ఇప్పుడు నేను విజువల్ స్టూడియో కోడ్తో ఓపెన్ చేస్తాను. సరే, విజువల్ స్టూడియో కోడ్తో ఓపెన్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ మనకు 3 ఫైల్స్ కావాలి కదా. ఏంటి? ఫస్ట్ index.html ఫైల్ కావాలి ఒకటి. సో దానికోసం ఇక్కడ క్రియేట్ చేద్దాం index.html అని చెప్పి, జస్ట్ వెయిట్, index.html అనమాట. ఓకే, అలానే మనకు నెక్స్ట్ ఫైల్ ఏం కావాలి? style.css అండ్ script.js 3 ఫైల్స్ కావాలి. సో style.css అండ్ నెక్స్ట్ ఫైల్ ఏంటి? script.js అనమాట. ఓకే, మనకి 3 ఫైల్స్ వచ్చేసాయి. దీన్ని నేను లైవ్ సర్వర్తో ఫస్ట్ ఓపెన్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఏం చూపిస్తాను, ఏదైతే ప్రివ్యూ ఏ విధంగా ఉంటుందో అది నేనైతే మీకు చూపిస్తాను. సో రైట్ క్లిక్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ చూడొచ్చు మనకి బ్రౌజర్లో అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఐడెట్ కాబట్టి మనకి ఇలా ఉంది. సో ఇప్పుడు నేను మీకు ప్రివ్యూ ఒకసారి చూపిస్తాను, దాని తర్వాత నేను కోడింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు సింపుల్గా చూడొచ్చు, ఇక్కడ నేను నా పేరు రాశాను, ఆయుష్ పెనుమత్స అని చెప్పి ఈ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. ఇక్కడ ఏముంది? ఒక ఇన్పుట్ ఫీల్డ్ అని ఉంది, అంతే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇన్పుట్ ఫీల్డ్లో ఒక పర్టికులర్ సైజ్ అని ఎంటర్ చేస్తాను. ఎంత? ఒక 100 pixels ఎంటర్ చేస్తాను. ఏమైంది? అది సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. చూసారా, నేను ఇక్కడ ఏం ఎంటర్ చేస్తే అది ఏమైంది? సైజ్ ఇంక్రీజ్ అయింది. అట్ ది సేమ్ టైం కలర్ కూడా ఎంటర్ చేసి చూపిస్తా. సపోజ్ మీకు ఎల్లో కలర్ కావాలనుకున్నారు, ఎల్లో ఏమైంది? ఎల్లో కలర్ అయితే మారింది అనమాట. ఇదే మనం బేసిక్ కోడింగ్తోనే చేసేస్తాం. ఇది మీకు కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు కూడా ఉంది, సరేనా? సో నేను ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సింపుల్గా నేను బేసిక్ కోడ్ అయితే పెట్టేస్తాను యూజింగ్ ఎక్స్క్లమేటరీ మార్క్. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ ప్లేస్ ఏం చేస్తాను అంటే జస్ట్ చేంజ్ టెక్స్ట్ కలర్ అండ్ సైజ్, ఓకే, యూజింగ్ జేఎస్. ఓకేనా? సింపుల్గా జస్ట్ అదే రాశాను. నాకు ఇక్కడ కావాల్సింది ఒక డివ్ కావాలి అండ్ డివ్లో మీరు ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఆయుష్ పెనుమత్స అని పెట్టాను. ఓకే, అండ్ దీని తర్వాత ఏం కావాలి? ఇన్పుట్ ఫీల్డ్ కావాలి, అంతే కదా. సో దానికోసం నేను ఇన్పుట్ ఫీల్డ్ రాశాను. ఇన్పుట్ ఫీల్డ్లో యూజర్ ఏం ఎంటర్ చేస్తాడో టెక్స్ట్ ఎంటర్ చేస్తాడు. ఆ టెక్స్ట్ ఏ విధంగా ఎంటర్ చేస్తాడో దాన్ని బట్టి మనం అంటే ఒక పర్టికులర్ సైజ్ ఎంటర్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ చేయాలి, ఒక పర్టికులర్ కలర్ ఎంటర్ చేస్తే కలర్ చేంజ్ చేయాలి, అంతే కదా. సో నేను ఇక్కడ సింపుల్గా ఇదే రాస్తాను. ఇక్కడ నెక్స్ట్ ఫోల్డర్ కూడా పెడతాను. సింపుల్గా ఎంటర్ ఎనీ ఫాంట్ సైజ్ ఆర్ కలర్ అని పెట్టేద్దాం. ఫాంట్ సైజ్ ఆర్ కలర్ టెక్స్ట్ ఆన్. మన HTML కోడ్ ఇంత అనమాట. ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్ కూడా మనం లింక్ చేసుకుందాం, స్క్రిప్ట్ src అండ్ script.js అనమాట. ఓకే, మీకు HTML ఏంటి ఐడియా లేకపోతే ఈ 50 days వీడియో ఛాలెంజ్లోనే నేను కంప్లీట్గా ఒక HTML కోర్స్ కూడా మీకు తీసుకొస్తాను. సో దట్ మీకు ఇంకా పర్ఫెక్ట్గా అర్థం అవుతుంది. అంటే నేను ప్రీవియస్గా HTML వీడియోస్ అయితే చేశాను, బట్ ఏమైనా అప్డేటెడ్ ఉన్నాయా అని చెప్పి నేను ఒక కంప్లీట్ వీడియో అయితే మీకోసం మళ్ళీ తీసుకొస్తాను, 1 shot వీడియో అనమాట. ఓకేనా? సో సింపుల్గా నేను ఏం చేస్తాను, ఇక్కడ style.css కూడా నేను లింక్ చేసేసుకుంటాను. ఓకే, నేను 2 ఫైల్స్ లింక్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక style.css బేసిక్ స్టైలింగ్ పెట్టుకుందాం. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి జస్ట్ ఇక్కడ ఏమైంది, ఒక టెక్స్ట్ వచ్చింది, ఒక నార్మల్ ఇన్పుట్ ఫీల్డ్ వచ్చింది. బట్ కొంచెం ఇది ఇంకా బాగుంటే అంటే మనకి
యూజర్ ఇంటర్ఫేస్ ఇంకొంచెం బాగుంటే ఇంకా మనకు బాగుంటుంది కదా. సో అందుకోసం ఇక్కడ సింపుల్గా ఏం చేస్తాను, నేను యూనివర్సల్ సెలెక్టర్ ఇచ్చి మార్జిన్ 0 అలానే ప్యాడింగ్ 0 పెడతాను. అట్ ది సేమ్ టైం బాక్స్ సైజ్ ఏం పెడతా అంటే బార్డర్ బాక్స్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా వస్తున్నాం, మార్జిన్ అండ్ ప్యాడింగ్ 2 0 అయిపోతాయి ఇప్పుడు, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఏదైతే బాడీ ఉందో బాడీ అంతటికీ ఒకసారి కోడింగ్ చేద్దాం. ఏం సింపుల్గా ఏదైతే టెక్స్ట్ ఉందో అది సెంటర్లో పెట్టుకోవాలి కదా. సో దానికోసం టెక్స్ట్ అలైన్ సెంటర్ అని పెడతాను. ఏమవుతుంది, బాడీలో ఉన్న టెక్స్ట్ అంతా కూడా అది సెంటర్కి వచ్చేస్తుంది. మనకి చూసారా, లైక్ పైనుంచి మనకి మార్జిన్ ఏమీ లేదు. సో అందుకోసం ఏం చేద్దాం, ఇప్పుడు మార్జిన్ టాప్ కూడా మనం పెట్టుకుందాం. ఓకేనా. సపోజ్ మార్జిన్ టాప్ ఒక 40 పిక్సెల్స్ ఇస్తాను. 40 పిక్సెల్స్ ఇవ్వగానే ఏమవుతుంది చూడండి, పైనుంచి కొంచెం కిందకు వస్తుంది, రైట్. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా బయట ఉంది కదా. సో అందుకోసం మనం ఏం చేద్దాం అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం పెడదాం, ఆక్వానే పెడదాం. సో ఈజీగా ఉంటుంది, పెద్దగా ఆలోచించే అవసరం మనకి సజెషన్స్లో వస్తుంది కాబట్టి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి యాక్నే వచ్చేసింది. ఇప్పుడు నేను డివ్ ట్యాగ్ని నేను స్టైల్ చేయాలి, ఎందుకంటే నేను ఇక్కడ క్లాస్ కానీ ఒక ఐడి కానీ ఇవ్వలేదు కదా. సో అందుకు నేను డైరెక్ట్గా ఈ ట్యాగ్ని నేను ఇక్కడ రిఫరెన్స్గా తీసేసుకున్నాం. దీనికి ఒక బేసిక్ ఫాంట్ సైజ్ మనం పెట్టుకుందాం. ఎంత పెట్టుకుందాం, ఒక 50 పిక్సెల్స్ నేను ఫాంట్ సైజ్ పెడతాను. అలానే దీనికి ఫాంట్ ఫ్యామిలీ కావాలంటే మీరు ఫాంట్ ఫ్యామిలీ కూడా పెట్టుకోండి. సో ఇక్కడ ఏదో ఫాంట్ ఫ్యామిలీ పెడదాం, లైక్ ఇది పెట్టేద్దాం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే అది మనకి 50 పిక్సెల్గా ఉంటుంది. అండ్ ఒక ఫాంట్ ఫ్యామిలీ కూడా దానికి అప్లై అయ్యండి. లేదు మీకు కొంచెం బోల్డ్ లెటర్లో కావాలంటే ఫ్రాంక్లిన్ గాథిక్ మీడియం ఫాంట్ బాగుంటుంది అనమాట. సింపుల్గా ఏం చేస్తారో, ఏదైతే ఫ్రాంక్లిన్ గాథిక్ మీడియం ఉంది కదా, సో ఇది పెట్టుకున్నారనుకోండి మీకు కొంచెం బోల్డ్ లెటర్స్లో వస్తాయి. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఏం చేద్దాం, ఏదైతే ఇన్పుట్ ఉంది కదా దీనికి కొంచెం స్టైల్ చేసుకున్నాం. లైక్ దాని యొక్క విడ్త్ పెంచడం కానీ హైట్ కొంచెం చేంజ్ చేద్దాం, ఎందుకంటే ఈ టెక్స్ట్కి సరిపోయేలా ఉండాలి కదా, కనిపించేలా ఉండాలి, అందుకోసం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇన్పుట్ కూడా నేను ఏం క్లాసెస్ కానీ ఐడి కానీ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఇన్పుట్ ట్యాగ్ని ఇక్కడ స్టాండర్డ్ సిఎస్ఎస్లో రిఫరెన్స్గా తీసుకుంటున్నాను. దీనికి బార్డర్ పెడదాం. ఫస్ట్ ఏ పెడదాం, 2 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ బార్డర్ అనమాట. ఏం పెట్టాను, బ్లాక్ బార్డర్ పెట్టాను. అలానే దీని పర్టికులర్ విడ్త్ ఉంటే బాగుంటుంది కదా. సో అందులో నేను ఏం చేస్తాను, 20 RAM యూనిట్స్ విడ్త్ పెడతాను. అండ్ మనకి టెక్స్ట్కి అట్ ది సేమ్ టైం ఇన్పుట్ ఫీల్డ్కి కొంచెం మార్జిన్ ఉండాలి. సో అందుకోసం నేను ఇన్పుట్ ఫీల్డ్కి మార్జిన్ టాప్ ఇస్తున్నాను. మీరు కావాలంటే డివ్ ట్యాగ్కి మార్జిన్ బాటమ్ అయినా అయిపోవచ్చు అనమాట మీరు. ఓకే, సో సింపుల్గా మార్జిన్ టాప్ ఇక్కడ ఎంత ఇచ్చాను, 30 పిక్సెల్స్. అట్ ది సేమ్ టైం ఇది కొంచెం హైట్ కూడా ఉండాలి కదా, దీనికి ఒక 30 పిక్సెల్స్ హైట్ కూడా ఇచ్చేద్దాం. అలానే మనకి టెక్స్ట్ అనేది కొంచెం మధ్యలోకి రావాలి. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు చూడండి, మన టెక్స్ట్ ఎక్కడి నుంచి ఉంది, ఈ లైన్ దగ్గర నుంచి ఉంది, కానీ మనకు కొంచెం మిడిల్లో నుంచి టెక్స్ట్ రావాలి కదా. సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తాం, కొంచెం ప్యాడింగ్ పెట్టుకుందాం. లైక్ ఒక 10 పిక్సెల్ ప్యాడింగ్ పట్టుగానే ఏమైనా చూడండి టెక్స్ట్ అనేది కొంచెం మంచిగా వచ్చింది. ఇప్పుడు సపోజ్ నేను రెడ్ ఎంటర్ చేసిన అనుకోండి, మనకి ఏం వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే వర్క్ అవ్వట్లేదు అంటే మనం జావాస్క్రిప్ట్ కోడ్ రాయాలి. సో ఇప్పుడు సింపుల్గా నేను జావాస్క్రిప్ట్ కోడ్లో ఏమైనా తీసుకోవాలి, బస్ ఏదైతే ఈ డివ్ ట్యాగ్ ఒక రిఫరెన్స్, ఇన్పుట్ ట్యాగ్ ఒక రిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. సో దానికోసం నేను సింపుల్గా ఏం చేస్తాను, లెట్ టెక్స్ట్ కాబట్టి ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్స్ తీసుకుంటాను. ఓకే, సో క్వరీ సెలెక్టర్స్ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి, క్వరీ సెలెక్టర్ను అక్కడ మనం క్లాస్ కానీ ఐడి కానీ ఇవ్వలేదు. సో డివ్ ట్యాగ్ని ఒక రిఫరెన్స్గా తీసేసుకుంటాం. అట్ ది సేమ్ టైం లెట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు 80 డాక్యుమెంట్ డాట్, ఇది కూడా క్వరీ సెలెక్టర్. దేన్ని తీసుకుంటే ఇప్పుడు ఇన్పుట్ అనమాట. అంతే, మనం 2 రిఫరెన్సెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇన్పుట్కి ఈవెంట్ లిస్నర్ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఒక యూజర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అనమాట. ఓకేనా, ఒక యూజర్ ఏం చేసినప్పుడు ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ నేను సింపుల్గా ఎనానిమస్ ఫంక్షన్ తీసుకుంటాను అండ్ ఫ్యాట్ అరే ఫంక్షన్ నేను రాస్తాను. ఓకేనా, సో ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక టెక్స్ట్కి స్టైల్ చేంజ్ చేయాలి అంటే కలర్ చేంజ్ చేయాలి జావాస్క్రిప్ట్ యూజ్ చేసి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, టెక్స్ట్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఇస్తాం. ఇప్పుడు చేంజ్ చేయాలి, ఎప్పుడైతే ఒక యూజర్ ఇన్పుట్లో వాల్యూ ఎంటర్ చేస్తారు, ఏ వాల్యూ ఆడికి ఇష్టం వచ్చిన వాల్యూ. ఓకే, ఈ విధంగా మనం టెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, జస్ట్ నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను అండ్ ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, నేను సపోజ్ ఇక్కడ రెడ్ ఎంటర్ చేస్తాను. ఈవెన్ రెడ్ కలర్ చేంజ్ అయింది. ఎల్లో ఎంటర్ చేస్తాను, ఎల్లో కలర్ చేంజ్ అయ్యింది. ఆరెంజ్ రెడ్ ఎంటర్ చేస్తాను, ఆరెంజ్ రెడ్ చేంజ్ అయింది. బ్లూ ఎంటర్ చేస్తాను, బ్లూ కలర్ చేంజ్ అయింది. అర్థమవుతుందా ఏ విధంగా చేసామని. ఇప్పుడు ఒక పర్టికులర్ సైజ్ చేంజ్ చేయాలనుకోండి, దానికోసం టెక్స్ట్ డాట్ హైఫెన్ ఇచ్చాను కదా ఇక్కడ, టెక్స్ట్ డాట్
స్టైల్ డాట్ ఫాంట్ సైజ్ అనమాట. ఏంటి ఫాంట్ సైజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇన్పుట్లో ఎప్పుడైతే ఒక యూజర్ వాల్యూ ఎంటర్ చేస్తాడు, ఏ వాల్యూ ఆడికి నచ్చిన వాల్యూ. ఓకే, సో సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తాను, 50 పిక్సెల్స్ వచ్చినాయి, 100 పిక్సెల్స్ అయింది, 200 పిక్సెల్స్. ఓకే, ఇది తీసేయచ్చు. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటా. ఏ విధంగా ఒక యూజర్ ఇచ్చిన వాల్యూ ఆధారంగా ఒక టెక్స్ట్ యొక్క కలర్ని కానీ టెక్స్ట్ యొక్క సైజ్ని ఏ విధంగా చేంజ్ చేస్తామని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. ఇలాంటి వీడియోస్ మీకోసం నేను డైలీగా తీసుకొస్తూ ఉంటాను.